సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. లోక మహిమ చూడక నీ జాడలు వీడక, లోక మహిమ చూడక నీ జాడలు వీడక, నీతోనే నిలవాలి నిత్య సియోనులో. ఈ దర్శనం నా ఆశయం, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. నా యేసయ్యా స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు. జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. నా యేసయ్యా తరెనారె నారా, నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఈరోజు ఒక వ్యక్తిని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. స్త్రీ, ఈమె దేశ పరిస్థితులను బట్టి ఆ పేరు ఈమెకు పెట్టబడినది, ఫీబే అని. అయితే చూడండి, ఎంత అద్భుతమైనటువంటి మాటను అపోస్తలుడైనటువంటి పౌలు ఫీబే గురించి చెప్తున్న సాక్ష్యం చూడండి. పరిశుద్ధులకు తగినట్లుగా, అసలు పరిశుద్ధులు అంటే ఎవరు? పరిశుద్ధులు ఎవరు అని అంటే, దేవుడు ఏ విధముగా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడో అదే విధముగా పోలి నడుచుకొనుట వారిని పరిశుద్ధులు అంటారు. పరిశుద్ధులకు తగినట్లుగా అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు ఈ మాట. అంటే ఎంత గమనించి ఉండంటాడో చూడండి ఈ ఫీబే గురించి. ఎంతగా ఆయన ఆమె యొక్క మాటలు కానీ, ఆమె చేతలు కానీ, సంఘం ఎడల ఆమెకున్నటువంటి బాధ్యత విషయంలో కానీ, ఆమె జీవించేటువంటి విధానం విషయంలో కూడా గమనించి వేరే వాళ్లకు చెప్తూ ఉన్నాడు ఫీబే గురించి. ఆమె పరిశుద్ధులకు తగినట్లుగా, పరిశుద్ధులు ఏ విధముగా జీవిస్తారో మాట విషయంలో కానీ, చేత విషయంలో కానీ, మరి ఇతరితర విషయాలలో ఏ విధముగా పరిశుద్ధులు జీవిస్తారో వాళ్లకు తగినట్లుగా ఈ యొక్క ఫీబే ప్రవర్తించి ఉన్నది గనక ఆమెను చూచి, ఆమె యొక్క చర్యలను చూచి అపోస్తలుడైన పౌలు చాలా ఇంప్రెస్ అయి వేరే సంఘ బిడ్డలకు చెప్తూ ఉన్నాడు. ఆయన చాలా సంఘాలను స్థాపించి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు చాలా సంఘాలను స్థాపించడంలో ఆయన కొంత భాగమైనప్పటికీ చాలామంది ఆయన వెనకాల ఆ సంఘము ఏర్పరచుటబడటలో, ఆ సంఘాన్ని కట్టుట విషయములలో, ఆ సంఘాన్ని బాహ్యముగా ఇలా మందిరం కట్టుట విషయంలో చాలామంది ఆయనకు ఉపయోగపడ్డారు. దానిలో ఎక్కువగా స్త్రీలే ఉన్నారు. లూదియా అనేటువంటి ఒక స్త్రీ ఉన్నది. మొట్టమొదటి సంఘాన్ని యూరోప్లో కట్టబడినది ఆ యొక్క లూదియానే. అపోస్తలుడైన పౌలు యొక్క బోధలను విని బాప్టిజం తీసుకుని ఆమె సంఘాన్ని స్థాపించింది. ఈ ఫీబేలో ఉన్నటువంటి 5 లక్షణాలను ఈరోజు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను వాక్యానుసారముగా. పరిశుద్ధులకు తగినట్లుగా ఈమె జీవించినది, అనగా పవిత్రమైన స్త్రీ. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సహాయకురాలై ఉందంటే ఏంటి అర్థం? ఈమె చేసినటువంటి పనులు చాలా అద్భుతమైనవండి. చెప్తున్నాను కదా, అపోస్తుల కార్యములలో కానీ, కొరంథీలు రాసినటువంటి పత్రికలలో కానీ చాలా చోట్ల ఆమె పని చేసినటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలా చోట్ల అనేకుల కంటే ఎవరికి? అపోస్తలుడు పౌలు ఏ సంఘాలలో తిరుగుతున్నాడు అంటే చాలా వరకు ఏ సంఘాలలో ఉన్నాడు ఆయన, ఏ సంఘాలలో ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడో, ఎక్కడెక్కడ వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడో అక్కడ ఆమె సహకారిగా ఉన్నది. హల్లెలూయా. అందుకనే ఒక అద్భుతమైనటువంటి బిరుదు ఆమెకు వచ్చినది. అదేమనగా పరిశుద్ధులకు తగినట్లుగా ఈమె జీవించినదని. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే పేతురు రాసినటువంటి పత్రికలో
ఏమని చెప్తాడు? నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండండి. రెండవ పాయింట్గా నేను తెలియజేస్తున్నటువంటిది ఏంటనగా, ఆమె సంఘములో పరిచారకురాలు. సంఘాన్ని ఆమె ఉత్తేజపరిచింది. హల్లెలూయా. సంఘము గురించి ఆమె ప్రార్థన చేసింది. సంఘములో ఎవరికన్నా బాగా లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె పరామర్శించింది. అపోస్తలుడైన పౌలు ఈ ఫీబా ఉన్నటువంటి పరిస్థితులలో, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో సేవ చేశాడు. ఆయన అనేక మంది ఆయన చంపాలని యూదులైనటువంటి వారిని ఎంతో ప్రయత్నం చేశారు. ఆ పరిస్థితులలో స్త్రీ అయ్యుండి సంఘానికి పరిచారం చేసింది, సంఘ పరిచారకురాలు. ఆ తర్వాత దైవ కార్యాల ఎడల ఆమె సిద్ధపాటు కలిగి ఉన్నది. దైవ కార్యాలు అంటే ఏంటి? సిద్ధపడడం అంటే ఏంటి? దైవ కార్యాల సిద్ధపాటు అంటే మీటింగులు జరుగుతున్నాయి, నేను ఎవరిని తీసుకుని రావాలంటే ముందుగా నీకే ఉండాలి, ప్రార్థన ఉండాలి. అయ్యా 6 దినాల్లో మీటింగులు జరుగుతున్నాయి, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు. ముందుగా ఆ మీటింగుల్లో నేను పాల్గొనాలి, నేను అనేక మందిని తీసుకుని రావాలి, ఆ యొక్క మీటింగులో నేను పాలిభాగస్తులు అవ్వాలి. చాలామంది సంఘములో ఇంపార్టెంట్గా ఉంటారు. ఏ పెళ్ళో ఏ పేరంటం జరిగితే సంఘంలో మీటింగులు జరుగుతూనే వెళ్ళిపోతారు. సిద్ధపాటు మనం కలిగి ఉండాలి, ఒక గురి మనం కలిగి ఉండాలి, ఒక ముందు చూపు మనం కలిగి ఉండాలి. ఈ మీటింగుల ద్వారా కొంతమంది ఆత్మలు రక్షింపబడాలి అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. అనేక మంది నా పక్క వాళ్ళు వీళ్ళు ఎందరూ కూడా తీసుకుని రావాలనేటువంటి సిద్ధపాటు నీకు ఉండాలి. దాని విషయంలోనూ కూడా మనం ఒక్కసారి అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 19 నుంచి 24 వరకు చదువుకుందాం. పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతయు మీకు తెలియను. ఇది ఎవరు చెప్తూ ఉన్నారు? అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నారు. నేను ఎలా కన్నీళ్లు విడిచాను, నేను ఎలా శ్రమలు పడ్డాను, నేను ఎలా ఇబ్బందులు పడ్డాను. నిజముగా అపోస్తలుడైన పౌలుని దేవుడు ఎంతగా వాడుకున్నాడండి. అడుగడుగున అతని ప్రాణహాని ఉన్నది. యూదుల నుండి ఆయన యేసు ప్రభులు వారిని నమ్ముకొని క్రీస్తే రక్షకుడని ప్రకటించినందుకు యూదులైనటువంటి వారు అతను చంపాలని, అతను కొట్టించడం, అతనికి ఇబ్బంది పెట్టడం, ఆయన సువార్త ప్రకటిస్తుంటే చాలా చాలా ఆటంకాలను గురి చేయడం చాలా చేశారు. అందుకనే ఈ బాధతో ఇక్కడ అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో చెప్పుకుంటున్నటువంటి మాట 22వ వచనం కూడా చదువమ్మా. ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు, అక్కడ నాకు ఏమి సంభవిస్తుందో తెలియదు, నాకు తెలియదు. చూసారండి ఆ మాట, ఎంత బాధ ఉన్నదండి దాంట్లో. నన్ను కొడతారో తెలియదు, నా కాళ్ళు చేతులు తీసేస్తారో నాకు తెలియదు, నన్ను చంపేస్తారో కూడా నాకు తెలియదు, ఏమి సంభవిస్తుందో నాకు తెలియదు. తర్వాత బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని. చూసారండి, ఏం కాచుకున్నాయండి? బంధకాలు, శ్రమలు నన్ను కాచుకొని ఉండడం ఏంటంటే ఎప్పుడు వచ్చేద్దామా అని కాచుకొని ఉన్నాయి. ఈ సాక్ష్యం మనం చెప్పగలమండి? అసలు చెప్పలేము. ఎందుకంటే మనదంతా మిడి ఆత్మీయ స్థితి. తర్వాత 24వ వచనం చదువు. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించాలని నా ప్రాణమును నాకెంత మాత్రమును ఎంతగానో ప్రియముగా ఎంచుకొనటలేదు. మనకేంటంటే వాక్యం చెప్తున్నప్పుడే నిద్ర వచ్చేస్తుంది. దేవుని మందిరంలో స్పెషల్గా వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నిద్రపోతున్నావు అని అంటే అర్థం ఏంటంటే నువ్వు చచ్చిన చేప కింద లెక్క. చచ్చిన చేప ఏమవుతుంది? ఎటు ప్రవాహం ఉంటే అటు కొట్టుకొని పోద్ది. అలా ఉందామా? దానివల్ల మనకు నష్టం. నువ్వు ఆత్మీయంగా రగలాలి. రగిలితే ఏమవుతుందో తెలుసా? లైట్ దగ్గర పురుగులు వచ్చి చచ్చిపోయినటువంటి రీతిగా అపవాది శోధనని అద్దకు వచ్చినప్పుడు
అపవాది తంత్రాలు కాలిపోతాయి అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాలిపోవాలనేటువంటి ఉద్దేశం నీకుంటే నువ్వు రగలాలి. హల్లెలూయా, నువ్వు రగలాలి. ఎందుకు వస్తున్నాయి శోధనలు, ఎందుకు వస్తున్నాయి ఇబ్బందులు, ఎందుకు వస్తున్నాయి బిడ్డల విషయములలో కష్టాలు? ఎందుకనగా అపవాది నీ యొద్దకు తీసుకొస్తున్నటువంటి బాణములను ఆర్పివేసేటువంటి వేడి నీలో లేదు. ఏంటి మన జీవితం? ఎందుకు రక్షింపబడ్డాం? ఎందుకు దేవుడు మన కొరకు రక్తం కార్చాడు? నీకు నాకు లేదా బాధ్యత? చెప్పండి దేవుని బిడ్డలారా, నీకు లేదా బాధ్యత? సంఘం ఎడల నీకు లేదా బాధ్యత? ఏముందిలే ఎప్పుడోసారి వెళ్ళడం, సగం నిద్రపోదాం, సగం కొనికిపాట్లు, ఇంకో సగం ఏమో సాయంకాలం కోడిగుడ్డు కూర ఉండాలి, టమాటాలు లేవు అనుకుంటా ఎడదెప్పిద్దాం. ఈ ఆలోచనలు వద్దు అని అంటలా నేను. కానీ ఆలోచించవలసింది ఎక్కడ? నువ్వు వండుకుంటున్న టైంలో ఆలోచించాలి, అంతేగాని వాక్యం వింటున్నప్పుడు లేదంటే ప్రార్థన చేస్తున్నప్పుడు కాదు నువ్వు ఆలోచించవలసింది. భారం ఉండాలండి మనకి. దేవుడికి ఎంత భారం ఉందండి ఈ ప్రపంచం మీద, ఎంత ఉన్నది భారం. దానిలో కొంతన్నా మనకు ఉండద్దండి. నశించుచున్న ఆత్మల గురించి ఆయన ఇంకా ఏడుస్తున్నాడు ప్రభులు వారు. అయ్యో, వీళ్ళందరి గురించి నేను రక్తాన్ని చిందించాను, ఆ రక్తంలో కడగబడాలి నా బిడ్డలు, ఎప్పుడు వస్తారు వాళ్ళు ఆ యుద్ధకు అని బాధపడుతున్నటువంటి ఆ రక్షకుడికి మన సహకారులుగా మనం ఉండాలండి ప్రార్థన చేస్తూ. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ కలిగిన వారమై ప్రార్థనలు యందు పట్టుదల మనం కలిగి ఉండాలి. పట్టుదల ప్రార్థన చేయాలి. పట్టుదల అంటే ఏంటంటే, ఒకళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఒక ఆత్మను రక్షించాలని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు రక్షింపబడేంత వరకు కూడా ప్రార్థన చేయాలి. అది పట్టుదల అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాస్టర్ గారు ఒక అతని గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఏంటంటే, ఇతని గురించి నేను 40 సంవత్సరాలు ప్రార్థన చేశాను. నాకు సిగ్గేసిందండి, నాకు సిగ్గేసింది ఆ మాట. నేను చేస్తున్నాను నేను అలాగా. నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ప్రార్థనల యందు పట్టుదల. ఈ ఎన్ని శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఫీబే ఏం చేస్తున్నదో తెలుసా? అపోస్తలుడైన పౌలుకు సహకారిగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా. ఏం పర్వాలేదండి, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. దాని వెనకాల కొంతమంది ఉన్నారు, మేమందరం కూడా ప్రార్థన చేస్తామండి. వాళ్ళందరికీ రిప్రజెంటేటివ్గా ఉన్నదామె. అపోస్తలుడైన పౌలు ఏ విధముగా దేవుని యొక్క భారాన్ని కలిగి ఉన్నాడో అదే విధముగా ఆమె ఆ యొక్క సంఘానికి ఎక్కడెక్కడైతే పౌలు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడో, ఎక్కడెక్కడైతే అనేక మంది గురించి పౌలు ప్రార్థన చేస్తున్నాడో, వాటన్నిటిలో కూడా ప్రార్థన అనే పట్టుదలతో సహకారిగా ఉండి వాళ్ళను పౌలు వెళ్ళిపోయిన తర్వాత వాక్యం చెప్పిన తర్వాత ఆ వాక్యం గురించి చర్చించడం, మనం ఇలా చేయాలి అలా చేయాలి, సంఘాన్ని ఇలా కట్టాలి, సంఘాన్ని ఇలా నడిపించాలి, సంఘాన్ని ఇలాగ బలపరచాలని ఆ హోంవర్క్ చేస్తా ఉన్నది ఆ ఫీబే. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపాటు కలిగి ఉంది. 4వదిగా, సంఘము ఎడల భారము కలిగి ఉన్నది. నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. 2 సార్లు రాయబడినది ఈ యొక్క మాట. కీర్తన గ్రంథములోను యోహాను సువార్తలో రాయబడినటువంటి మాట. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. మనకైతే నిద్ర భక్షిస్తుంది, అనాసక్తి భక్షిస్తూ ఉంటుంది. భక్షించడం అంటే ఏంటి అసలు? భక్షించడం అంటే తినేయడం. అదే ఎవరికంట? ఆయన ఇంటి గురించి, ఏంటి ఆయన మందిరాల గురించి ఆసక్తి. భక్షించడం అంటే తినేయడం. అంటే ఆ వేదన, ఆ బాధ మనలను కృంగదీయాలి. అది అసలైనటువంటి దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ప్రవర్తించేటువంటి విధానం. తినాలి మనలో. ఎంతసేపు తినడం అంటే ఏంటంటే మన ధ్యాస అంతా దాని మీద ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మందిరం గురించి ధ్యాస ఉండాలి నీకు. ఎంతసేపు ఎవరిని కనపడితే వాళ్ళకి సువార్త ప్రకటించేటువంటి రగిలేటువంటి భారం నీవు కలిగి ఉండాలి. నేను అదే చేస్తానండి దేవుని బిడ్డలారా. నేను చేస్తున్నాను, మిమ్మల్ని చేయమని ప్రభు పేరట మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. రక్షించేటువంటిది ఆయనే. ఎందుకనగా ఆయన రక్తాన్ని చిందించాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తముతో కొనుక్కున్నాడు ఆ సంఘాన్ని.
ఆయన రక్తాన్ని కార్చి కొనుక్కున్నాడు సంఘాన్ని. ఆ బాధ్యతను కొంత మట్టుకు అపోస్తలుడు పౌలు భరించాడు. ఆ బాధ్యతను ఫీబే కొంత భరించింది. రగలడం అంటే అదే అండి దేవుని బిడ్డల. ఒక తాటాకు తాటాకు ఎలా అంటుకొని అంత దూరం ఎట్లా వెళ్తుందో అదే విధముగా మనము కూడా ఆ వాక్యాల ద్వారా రగిలింపబడాలి. హల్లెలూయా. నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షిస్తున్నది అనేటువంటి ఆలోచన విధానం మనల్ని తినేయాలి. హల్లెలూయా. అది దేవునికి హితం అవుతుంది, అది దేవునికి ఇష్టమైనది. సంఘము గురించి ఆసక్తి, సంఘం ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి విషయంలో మనం ప్రయాసపడాలి. బైబిల్ గురించి కామెంటరీ రాసేవాళ్ళు చెప్పే మాట ఏంటంటే తెలుసా, క్రైస్తవులు అనేటువంటి వారు రోమిలు రాసినటువంటి పత్రిక కంటత రావాలంటండి. అంత అవసరమైనటువంటి పత్రిక అది. ఈ పత్రికను అపోస్తలుడు పౌలు రాశాడు, కానీ వెళ్ళి ఆ రోమా సంఘానికి ఇవ్వడానికి ఆయనకు అవకాశం లేకుండా అయిపోయింది. ఎందుకనగా ఆయన మీద ప్రాణభయం ఉన్నది, కొడతారనేటువంటిది. ఈ యొక్క రోమా పత్రికను ఆయన రాసినటువంటి ఆ పత్రికను ఎవరు తీసుకెళ్లారో తెలుసా మీకు? ఫీబే తీసుకెళ్ళింది. క్రైస్తవ బిడ్డలకు ఆయువు పట్టైనటువంటి రోమీలు రాసినటువంటి పత్రికను ఫీబే తీసుకుని వెళ్ళి రోమా ప్రదేశమునకు ఆమె ఇచ్చినది గనక అది తర్వాత ఎవరో దానిని ప్రింట్ చేసి బైబిల్ గ్రంథంలో పొందుపరిచారు. ఆ ఫీబే గనక నాకెందుకులే, నీ పత్రికను తీసుకుని వెళ్తున్నప్పుడు నన్ను కొడతారేమో, నన్ను చంపుతారేమో, నన్ను అరేమో, లేదంటే నన్ను ఇంకేదన్నా చేస్తారేమో, నాకు నష్టం కలిగిస్తారేమో, నా బిడ్డలను ఎవరైనా నష్టం కలిగిస్తారేమో అని ఆలోచించలామి. ధైర్యముగా, స్త్రీ అయ్యుండి కూడా ధైర్యముగా ఆ పత్రికను తీసుకుని వెళ్ళింది. నువ్వు నిలబడితే నీ ద్వారా దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు మనసే ముందు ఉండదు, వెనక పీకేటువంటి బోళ్ళు ఉంటాయి. ఆఖరిగా సంఘ పరిచర్యలో ఈ ఫీబే ధనమును వెచ్చించింది. అపోస్తలుడైన పౌలు సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆమె యొక్క ధనమును ఆ సేవలో ఉపయోగించింది. నువ్వు ఎంతగా ఉపయోగిస్తున్నావు నీ ధనమును సేవలో? పరలోకములో నీవు ధనము సంపాదించుకోవాలి అని అంటే ఏంటంటే నీవు సంఘానికి ధనమును వెచ్చించాలి. చాలామంది తప్పుడు బోధలు ఈ మధ్య ఎక్కువ జరిగిపోతున్నాయండి. అక్కర్లేదు, దశమ భాగం అక్కర్లేదు, అది పాత నిబంధనలో చెప్పాడు, నూతన నిబంధనలో. ఒకసారి పెద్ద డిబేట్ అయ్యిందండి, దీనికి పెద్ద డిబేట్ అయింది. ఆ డిబేట్లో నేను కూడా పాల్గొన్నాను. ఆఖరికి నేనేం స్టేట్మెంట్ తెలుసా? స్టేట్మెంటు, నీవు ఆశీర్వదింపబడాలి ఆర్థికముగా అంటే నీవు దేవునికి వెచ్చించాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చాడు ఆ జ్ఞానం నాకు, అంతే, నా మాట కాదది. నువ్వు ఆర్థికముగా డబ్బు పరంగా నువ్వు దీవించబడాలనంటే నీవు దేవునికి ఖర్చు పెట్టాలి. హల్లెలూయా. దీని విషయంలో నా జీవితంలో 2 రోజులు చెప్పేటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. 2 రోజులు. మా పాస్టర్ గారు రిటైర్ అయిపోయినప్పుడు చాలా హై పొజిషన్లో ఉండేవాళ్ళు ఆయన. భారతదేశం మొత్తం ఆయన ఫోన్ చేస్తే చాలా పనులు జరిగిపోయాయి. ఫోనే అంతే. కనుక దేవుడు మాట్లాడి ఆయనకు నిర్ణయం తీసుకున్నాడు, ఇవన్నీ నాకు అవసరం లేదు, నేను దేవుని సేవ చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. 3 సంవత్సరాలు అంటే ఆయన ఇంకా హై పొజిషన్కి వెళ్ళేవాళ్ళు ఆయన ఉండుంటే కనుక. అంటే ఆ 3 సంవత్సరాలు కూడా ఆయన చేసుంటే, నువ్వు ఎంత పొజిషన్లో ఉన్న 400 బ్యాంక్ మేనేజర్లు నీకు ఉన్నారు అబ్బా అని రాసుకుంటాడా దేవుడు? లేదంటే నీకు ఇంత పొజిషన్ ఉంది, లేదంటే నీకు ఇంత బంగారం ఉంది, లేదంటే నీకు ఇన్ని ఉన్నాయి అందుకని అబ్బా అని రాసుకుంటాడా దేవుడు? రాసుకునేది ఏంటో తెలుసా? నువ్వు దేవుని గురించి మనస్ఫూర్తిగా నువ్వు వెచ్చించబడి నీ డబ్బులే. ఇంకా రిటైర్ అయ్యే టైం రాలే ఇంకా ఆయనకి, కానీ ఎప్పుడో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆత్మల రక్షణే నా ధ్యేయం అనుకొని. హల్లెలూయా, హల్లెలూయా. పొజిషన్ అక్కర్లా, జీతం ఎంత వస్తుందో అక్కర్లా, వెళ్ళొచ్చు 10 సార్లు అమెరికా, కానీ అది చూస్తాడా దేవుడు? దాన్ని చూసి సంతోషిస్తాడా దేవుడు? ఇదిగో ఇలాంటి మారుమూల ప్రాంతములకు వెళ్ళి సువార్త ప్రకటించి వీలున్నంత వరకు మాకు తోచినంత మేము డబ్బులు ఖర్చు పెట్టడంలోనే ఆయన సంతోషించువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 5 మీటింగులు చేసామండి మందిరంలో. దేవుని బిడ్డలారా, అది ఎంత ఆనందం తెలుసా? మాకు ఎంత ఆనందం తెలుసా?
ఎందుకనగా కొద్దో గొప్ప కొన్ని రూపాయలైనా ఆ పరలోకములో రాసుకుంటున్నాడు దేవుడు. మా ప్రయత్నం అంతా అదే, మా ప్రయత్నం అంతా అదే. దేవుని సేవకు ఖర్చు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకనగా దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదం మేము చవి చూసాం, మేము అనుభవిస్తున్నాం. చాలా 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 సిమ్టమ్స్ వచ్చేస్తున్నాయి. దేవుని రాకడ అతి త్వరలో ఉన్నది. హల్లెలూయా. లేదంటే నన్ను పిలుచుకోవచ్చు దేవుడు. ఇంతలోపు నేనేం చేయాలి? వీలున్నంత ఆత్మలు రక్షించాలి, వీలున్నంతగా సువార్త ప్రకటించాలి. ఎందుకనగా పరలోక ధనమును నేను సంపాదించాలని నేను ఆశపడుతున్నాను. ఆర్థికముగా నువ్వు దీవించబడాలంటే నువ్వు దేవుని సేవకు ఖర్చు పెట్టాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఇక ఫీబే అదే చేసినది. నువ్వు సేవ విషయంలో నువ్వు గుప్పిళ్ళ పట్టావా, దేవుడు గుప్పిళ్ళను విప్పడు. నువ్వు గుప్పిళ్ళను విప్పితే నీ మీద కూడా దేవుడు గుప్పిళ్ళను విప్పి ఆర్థికంగా నిన్ను బలపరుస్తాడు. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అనేటువంటిది నీ తలనొప్పి కాదు, అది ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. నీ అప్పులు ఎలా తీర్చాలో అది నీ యొక్క పద్ధతి కాదు, అది దేవుడు చూసుకుంటాడు. నీకున్నటువంటి ఆ యొక్క బిడ్డలకు వివాహం చేయాలంటే డబ్బులు నీ దగ్గర ఈ రోజున లేకపోవచ్చు, కానీ దేవుడు చేస్తాడు. నువ్వు వ్యాపారం అవని, నువ్వు ఉద్యోగం అవని, నీకు కావలసింది ఏదైనప్పటికీ కూడా దేవుడిస్తాడు. ఎప్పుడు? దేవుని సేవ విషయంలో నీకు లేకపోయినా పర్వాలేదు. దేవుని ఆశీర్వాదాలు ఎలా రావాలనేటువంటిది నువ్వు ఆలోచన నువ్వు కలిగి ఉండాలి అన్ని విషయాలలో. ఫీబే తన డబ్బును అపోస్తలుడైన పౌలు చేస్తున్న సేవలో వెచ్చించింది. నువ్వు ఆర్థికముగా దీవించబడాలంటే నువ్వు దేవునికి ఇవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. నువ్వు ప్రార్థనలో బలపడాలంటే నువ్వు ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేయాల్సిందే. సంఘం ఎడల భారాన్ని నువ్వు కలిగి ఉండాల్సిందే. సంఘములో నువ్వు బలపరుస్తూ ఉన్నప్పుడు నీవు కూడా ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉండాల్సిందే. అంతేకాదు, క్రీస్తును పోలి పరిశుద్ధ స్త్రీ వలె, పరిశుద్ధ పురుషుడు వలె మీరు జీవించి అనేక మందికి క్రీస్తు బిడ్డలు ఎలా ఉంటారనేటువంటిది నీ జీవితం ద్వారా ఉదాహరణను కలిగి ఉండాలి. ప్రాణాలకు తెగించి ఫీబే సంఘ పరిచారకురాలుగా పేరు పండి. ఈమె లేడీ డికెన్నెస్ అంటారు, ఇంగ్లీష్లో డికెన్నెస్. కనుకనే ఆమె పేరు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. వాక్యం ఉన్నటువంటి బిడ్డలారా, ఫీబేకు ఉండవలసిన లక్షణాలు నాలో ఎన్నున్నాయి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. కొన్ని ఉంటే చాలా మంచిది, లేనటువంటి వాటిని కూడా మీరు భర్తీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పురుషులు అవనివ్వండి, స్త్రీలు అవనివ్వండి. నేనన్నీ మీకు ఉదాహరణలతో వివరంగా చెప్పి ఉన్నాను. దేవుని దీవెనలు ఈ లోకములోనూ ఆ పరలోకములోనూ మనకి స్థానము ఉండేటువంటి విధముగా ఈ లోకములో సంఘాన్ని నడిపిస్తున్న విషయములలో కానీ, సంఘాన్ని బలపరిచే విషయంలో కానీ ఆటంకాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అవమానాలు రావచ్చు. అవన్నీ పక్కన పడేసేయండి. నా దేవునికి నేను ఏం చేస్తున్నాను? నా సమయం ఇస్తున్నానా? నా ధనం ఇస్తున్నానా? నా టాలెంట్ దేవునికి ఉపయోగిస్తాను. నాకేమీ రాదండి, పాట పాడడం రాదండి, ఏమి రాదండి, ఊడువండి. ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళి నీ సువార్త చెప్పండి. ఇంకా ఏది రాదనంటే ప్రార్థన చేయండి, అది కూడా సేవే కదా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సంఘము ఎడల దేవుడు ప్రేమ కలిగి రక్తాన్ని చిందించి ఆ సంఘాన్ని ఆయన కొన్నాడు, ఆయన రక్తముతో కొన్నాడు. అదే సంఘమును ఈ రోజున మనము నడిపించేటువంటి ఆ ఆసక్తి మనకి ఉండాలి. అది క్రీస్తు బిడ్డ యొక్క లక్షణం. అదే సంఘాన్ని నడిపించాలి. ఏ విధముగా నేను సంఘానికి ఉపయోగపడాలి, ఏ విధముగా నేను సంఘాన్ని బలపరచాలి, ఏ విధముగా సంఘాన్ని ప్రార్థనా పూర్వకంగా నేను నడిపించాలి, ఏ విధముగా నేను ధనమును వెచ్చించాలి. 5 పాయింట్లు. ఆ విధముగా గనక మనం చేస్తే మనం మరణించిన తర్వాత ఆయనే ముందుకు వచ్చి మనలను ఆహ్వానిస్తారు. అంతేకాదండి, మనం చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళి ఆయనతో పాటు ఆయన సింహాసనము దగ్గర మనలను కూర్చుండబెడతారు. ఎంత ఘనత చూసారండి. అంతేకాదు, దూతలకు కానీ
ఆ పరిశుద్ధులకు కానీ ఆ 24 పెద్దలకి కానీ ఇంట్రడ్యూస్ చేయొచ్చేమో, పరిచయం చేస్తాడేమో. దేవుని బిడ్డలారా, దేవుని మెప్పు, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క హస్తం మన బ్రతుకులకు తోడుండాలనంటే మనం ఆయన రక్తము కార్చి కొన్న సంఘము ఎడల మనము బాధ్యత వహించాలి. లేచి లేనబడిన ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఫీబే వలెన తండ్రి సంఘ బాధ్యతను మేము వహించే వాళ్ళముగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాను. ఫీబే నాయన పరిశుద్ధురాలుగా ఉన్నది ప్రభువా, సంఘాన్ని ప్రేరేపించింది ప్రభువా, సంఘమేడల పట్టుదల కలిగి ఉన్నది ప్రభువా, సంఘాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యతను ఆ బిడ్డ స్వీకరించింది అయ్యా. తన యొక్క ధనము కూడా నాయన అపోస్తలుడైన పౌలు సేవలో వెచ్చించి ఉన్నది ప్రభువా నాయన. మరి ఆ విధమైనటువంటి లక్షణాలను మేము కూడా కలిగి ఉండే మనసు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఫీబే ఉండాలి తండ్రి నాయన. మేము నాయన పరిశుద్ధులకు తగినట్లుగా జీవించే మనస్సు, ఆ జీవితం, ఆ మాట విధానం మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎందుకనగా ఆత్మీయ జీవితానికి అదే ఆయువు పట్టయ్యా, క్రీస్తు జీవితానికి అదే ఆయువు పట్టు గనక మా యొక్క జీవితం పరిశుద్ధముగా ఉండుటకు ఈ రోజు నుండి మేము ప్రయత్నం చేసే మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అడుగుచున్నాము తండ్రి. అయ్యా, నా యొక్క కష్టము, నా యొక్క సమయము, నా యొక్క ధనము, నాకున్న టాలెంట్స్ నీ గురించి వెచ్చించే మనస్సు దయచేయమయ్యా. ఎందుకనగా అదే నీకు హితమైనది ప్రభువా, అదే నీకు ఇష్టమైనది ప్రభువా, అదే నువ్వు సంతోషపడేది తండ్రి నాయన. హల్లెలూయా. తండ్రి, బిడల చేసిన ప్రార్థనను మీరు ఆలకించుము. బిడల నిమిత్తము నేను చేసిన ప్రార్థనను ఆలకించుము. మా అందరికీ నాయన ఫీబే వలె ఉండే మనస్సు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. నాయన ఆ లక్షణాలను మేము కలిగి ఉండే మనసు మాకు దయచేయమని ప్రభువా. మేమందరము చేసినటువంటి ప్రార్థనను తండ్రి మీరు ఆలకించి జవాబులు దయచేసి సంఘమేడల బాధ్యతను మేము వహించుటకు నాయన, మేము పని పూనుకొనుటకు, మా నడుములు కట్టుకొనుటకు నాయన ఆ మనస్సు మీరు మాకు దయచేయమని మా ప్రభుని నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. లోక మహిమ చూడక, నీ జాడలు వీడక, లోక మహిమ చూడక, నీ జాడలు వీడక, నీతోనే నిలవాలి నిత్య సీయోనులో. ఈ దర్శనం నా ఆశయం, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు. జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా.